హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, మనము చపాతీలు ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి న్యూస్ పేపర్స్ అయితే ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా, ఇలాంటివి మనము పడేయకుండా ఒక పక్కన పెట్టేసుకుంటే చూడండి, ఇలా మనము చపాతీలు రుద్దుకునేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దానిపైన ఇలా మనం న్యూస్ పేపర్ కనుక వేసుకొని మనము చపాతీలు చేసుకున్నట్లయితే పిండి మొత్తం న్యూస్ పేపర్ మీద పడుతుంది కాబట్టి మనకు క్లీన్ చేయడానికి నీట్గా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ బీట్రూట్ చపాతీ చేస్తున్నాను. మనం ఎప్పుడు చపాతీలు ఒకే రకంగా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా బీట్రూట్ కొంచెం రసం తీసేసుకొని బీట్రూట్ రసంలో మనము చపాతీ పిండి కలుపుకున్నట్లయితే చపాతీలు అనేవి హెల్తీగా ఉంటాయి. ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఇక్కడ చపాతీలు రుద్దేసుకుంటున్నాను. మనము ఎన్ని చపాతీలు చేసుకున్నా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటుంది. మనం దీన్ని చపాతీలు చేసిన తర్వాత ఈ పిండి మొత్తం దులిపేసి ఈ పేపర్ని అలాగే ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు చపాతీలు చేయాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది, అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్గా చుట్టేసి దీన్ని కనుక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ అండి, మనం అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటూ ఉంటాం కదా, ఫంక్షన్స్కి పండగలకి. ఇలాంటప్పుడు శారీస్ కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం పిన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా పిన్ని పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, అలాగే శారీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, అది కాస్త ఇలా కట్ చేసేసుకొని దీన్ని మనం బ్లౌజ్కి అతికించేసేయాలి. ఇలా చిన్నగా ఇలా కట్ చేసి ఇలా అతికించేసుకున్నామంటే పిన్ని పెట్టే పని లేకుండా మనము దీనికి అయితే మనం శారీని ఇలా అతికించేసుకున్నాము అంటే ఎంతసేపు అయినా డే మొత్తం మనం శారీ కట్టుకున్నా కూడా జారిపోకుండా సేఫ్టీగా ఉంటుంది. కొన్ని చీరలు అయితే ఇలా జారుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ వేసేసి అతికించేసుకున్నామంటే సేఫ్టీగా ఉంటుంది. పిన్ని పెట్టే అవసరం లేకుండా, మనకు పిన్ని పెడితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టెన్షన్ కూడా ఉండదు. కాస్ట్లీ శారీస్ అన్నీ కూడాను పాడవుతాయేమో అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కానీ డైలీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా మనం లిప్స్టిక్ వేసుకుంటే ఈవినింగ్ దాకా ఉండదు. ఇది తొందరగా ఇలా మనకి ఎప్పుడైనా చెయ్యి తగిలినా ఇలాంటివి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండాలి, మనకి సాయంత్రం వరకు ఉండాలి అంటే కాస్త టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఇలా లిప్స్టిక్ పైన ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనము ఈ టాల్కమ్ పౌడర్ ఇలా అనేసుకున్నాము అంటే ఈవినింగ్ దాకా మనం ఎలా పెట్టుకున్నామో అలాగనే ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, కొంచెం కూడా చేతికి అనేది అసలు అవ్వదు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ హాఫ్ స్పూన్ పాల మీగడ తీసుకుంటున్నాను. ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలి. ఒక 2 చుక్కలు నిమ్మరసం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ పాల మీగడ తీసుకుంటే 4 చుక్కల నిమ్మరసం తీసుకోవాలి. నేను ఇక్కడ అర స్పూన్ తీసుకున్నాను కాబట్టి పాల మీగడ 2 చుక్కల నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇవి 2 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిపేసిన తర్వాత ఇది దేనికంటే చూడండి, కొందరికైతే కళ్ళ కింద ఎక్కువగా నలుపు ఉంటుంది, కళ్ళ కింద అలాగే మూతి చుట్టూ కూడా నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఏం చేసినా కూడా పోదు. అలాంటి వాళ్ళు దీన్ని ట్రై చేయండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కళ్ళ కింద అలాగే మూతి చుట్టూ ఇలా అప్లై చేసేయాలి. దీన్ని స్కిన్ మొత్తం, మనం ఫేస్ మొత్తం అప్లై చేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మాకు అవసరం లేదు, మాకు మూతి చుట్టూ అలాగే కళ్ళ కింద చాలు అనుకుంటే అక్కడ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా మనము మసాజ్ చేసినట్లు చేసుకోవాలి. బాగా ఇలా మసాజ్ లాగా చేసేసి దీన్ని మనము నైట్లో అప్లై చేస్తే మంచిదండి, తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. నైట్లో అప్లై చేయడం ఇష్టం లేని వాళ్ళు డేలోనే చేసేసి ఒక 1 అవర్ వదిలేసి వాష్ చేసేసుకోండి. రోజు ఇలా చేస్తుంటే రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. నెక్స్ట్ టిప్పు, ఒక గిన్నె తీసుకుంటున్నాను. అందులోకి మనము గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, ఏదైనా యూస్ చేయొచ్చు మీ దగ్గర ఉండేది, అది ఒక 2-3 డ్రాప్లు వేసేసుకుంటున్నాను. దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోద్ది. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకున్నామంటే మనము దీన్ని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఇది దేనికంటే చూడండి, మనము
మనము కిచెన్ ప్లాట్ఫామ్ డైలీ తుడుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీంతో ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి తుడుచుకున్నామంటే జిడ్డు మరకలు ఏది ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనము ఎక్కువగా లిక్విడ్స్ అయితే కొంటూ ఉంటాము, కాస్ట్లీ లిక్విడ్స్. అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. బుద్ధింకలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి ఇంట్లోకి. అలాగే స్టవ్ కూడా అండి, మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. స్టవ్ మీద కూడా కాస్త స్ప్రే చేసేసి ఇలా మనము ఒక క్లాత్తో తుడిచేసామంటే స్టవ్ కూడా జిడ్డు లేకుండా క్లీన్ అయిపోద్ది. అలాగే స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ కూడాను మనం ఇలా స్ప్రే చేసేసి తుడుచుకున్నామంటే జిడ్డు మరకలు మొత్తం వెళ్ళిపోతాయండి. డైలీ క్లీన్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తామంటే ఇది అసలు పని చేయదు. డైలీ క్లీన్ చేసే వాళ్ళు అయితే ఇలా చేసుకోండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు అంటే షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, మనము టీ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు ఒకేలా టీ కాకుండా ఇలా టీ మరుగుతున్నప్పుడు కాస్త కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వస్తుంది కదా, కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకున్నామంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి, కాస్త ఇంత అయితే సరిపోతుంది. కొద్దిగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడు తాగే టేస్ట్ కాకుండా. ఇలా ఒకసారి ట్రై చేయండి. పాలు ఎప్పుడైనా పలచగా ఉన్నప్పుడు కూడా టీ అంత టేస్ట్ ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే టీ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని, కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మనము ఎప్పుడైనా ఇలా ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మనకు కళ్ళల్లో నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి, అలాగే కళ్ళు మంట అనేది వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, మనము చాపింగ్ బోర్డ్కి కాస్త ఇలా వైట్ వెనిగర్ అయితే వేసేసి బాగా ఇలా చాపింగ్ బోర్డ్ మొత్తం ఇలా తుడుచుకోవాలండి వైట్ వెనిగర్తో. తర్వాత కనుక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే మనకు కళ్ళు అనేవి మంట రాకుండా ఉంటాయండి, అలాగే కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది టిప్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. కొందరికైతే అసలు ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి, కళ్ళల్లో నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లో వేస్తూ ఉంటాము. బోర్లో వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి. అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 3 తీసేసుకోండి. ఇలా మిక్సీ జార్కు వేసేయండి. ఇలా క్లిప్లు వేసిన తర్వాత ఇలా బోర్లో వేస్తే చూడండి, గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము. అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇలా ఆనియన్స్ అయితే బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పార్సల్ వచ్చిన కవర్స్ లేవు అంటే న్యూస్ పేపర్ అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసి ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు బుట్టి అనేది క్లీన్గా ఉంటుందండి, గలీజ్ కాకుండా క్లీన్గా ఉంటుంది. మనకు వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది.
చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ఇలాంటి సిజర్స్ అయితే మనం అందరిళ్ళలో వాడుతూ ఉంటాము. ఇలాంటివి మనము క్లాత్స్ కట్ చేయాలంటే ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది, ఒక్కొక్కసారి టైట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా వ్యాస్లైన్ ఇలా తీసేసుకొని చేతిలోకి ఇలా కొద్దిగా సరిపోతుంది. ఇంత వ్యాస్లైన్ తీసేసుకొని ఈ సిజర్కి స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూకి అప్లై చేసేసేయాలి. ఇలా స్క్రూకి అప్లై చేసేసినట్లయితే సిజర్ అనేది లూజ్గా అయిపోతుంది, మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసి దీన్ని చిన్న మంట మీద ఇలా వేయిస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఇందులో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అలాంటి వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొగ పీల్చడం వల్ల దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఇది లూజ్ అయిపోవడం వల్ల నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి. అలాగే మనకు విజిల్ కూడా సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకోండి. చూడండి ఎంత లూజ్ అయిపోయిందో కదా. కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకున్న తర్వాత దీన్ని కాస్త తడి చేసుకుందామండి. చూడండి కాస్త నేను తడి చేసి తీసుకున్నాను, వాటర్లో ఒకసారి కడుక్కున్నాను. దీనిపైన గోధుమ పిండి వేసుకుంటున్నానండి. కొద్దిగా ఇలా గోధుమ పిండి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. గోధుమ పిండి అనే కాదు, మీ దగ్గర ఏ పిండి ఉంటే దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. చేసిన తర్వాత కాస్త ఇలా అనేద్దామండి. ఇలా అనేసి మనము కుక్కర్కి వేసేసుకోవడమే. ఇలా పిండి వేయడం వల్ల కుక్కర్ గ్యాస్కెట్ అనేది టైట్గా కూర్చుంటుంది. అప్పుడు కుక్కర్లోనికి నీళ్లు లీక్ అవ్వకుండా ఉంటుంది, విజిల్ కూడా వస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. యాపిల్ అండి. మనము ఇలా యాపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము. అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిల్ని, అలాగే మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను, అందులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. చూడండి ఇలా 10 నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని. ఇలా వదిలేసిన తర్వాత చూడండి వీటిల్ని అయితే అన్నీ తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని కనుక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి, పిల్లలు చక్కగా తినేస్తారు. ట్రైకి వచ్చిండే అడాప్టర్ ఉంటుంది కదండి, ఇలాంటివి మనము ఛార్జర్ పాడయ్యాక వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి మనం ఫోను చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాం కదా, ఎక్కువసేపు చూస్తే దగ్గర నుంచి చూస్తే కళ్ళు నొప్పి అలాగే తలనొప్పి వస్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా అడాప్టర్ని ఇలా స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి
ఒక చిన్న స్పూన్లో 2 స్పూన్ల పసుపు అయితే వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ వేసుకుంటున్నానండి. ఒక రూపాయి షాంపూ తీసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నానండి. పిండేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి. కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది దేనికంటే చూడండి, మనం ఇత్తడి వస్తువులు కానీ, రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఏదైనా కానీ ఈ పేస్ట్తో కనుక జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి, చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి. ఇలా గనక మనం పేస్ట్ ఇలా రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డమురకలు కానీ ఏవి ఉండవు, నీట్గా వెళ్ళిపోతాయి. అలాగే మనకు మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఉంటాయండి. ఎప్పుడైనా మనం పండగలకి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, వెండి వస్తువులు కావచ్చు, అలాగే ఇలా ఇత్తడివి, రాగి వస్తువులు ఏదైనా కానీ ఈ పేస్ట్ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతాయో అసలుకి. ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, జిడ్డు మరకలు కానీ ఏవి ఉండవు. వీటిల్ని ఒక్కొక్కసారి ఇలా క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయి. పప్పాయ అండి, మనము పప్పాయ తెస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పచ్చికాయ తెచ్చేస్తూ ఉంటాము. అవి అలాగే పెట్టాము అని అంటే బూజులాగా వచ్చేస్తుందండి, అసలు పండదు. పండవాలి తొందరగా అని అంటే, బూజులాగా రాకుండా పండవాలి అని అంటే ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఇంట్లో, ఇలా న్యూస్ పేపర్లో ఇలా ర్యాప్ చేసేయండి. ఇలా నీట్గా ఇలా చుట్టి పెట్టేసామంటే మనము పప్పాయ అనేది తొందరగా పండవుతుందండి. ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా చేసామంటే మనకు పప్పాయ అనేది చాలా తొందరగా పండవుతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కట్ చేసి తినేయచ్చండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఒక గ్లాసు నీళ్లు తీసుకుంటున్నాను నేను. ఒక గిన్నెలకు ఒక గ్లాసు నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కర్పూరం ఇలా నలిపి వేసుకుంటున్నాను. ఇలా పొడిలాగా చేసేసి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి డెటాల్ వేసుకుంటున్నాను. కొద్దిగా డెటాల్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. మనకైతే ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనం పెట్టేసుకున్నామంటే దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చూసేద్దాము. దీన్ని మనము రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. మనకి మంచి మ్యాజిక్ లిక్విడ్ అనే చెప్పాలి దీన్ని. ఇలా గనక మనం చేసుకున్నామంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, మనం నైట్లో పడుకునేటప్పుడు స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, స్టవ్ మీద కూడా ఇలా స్ప్రే చేసేయాలి. ఇది దేనికంటే ఇంట్లోకి బుద్ధింకలు, బొల్లులు, చిన్న చిన్న పురుగులు ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఇలా స్టవ్ వెనకాల ఇలా అంతా మనం నైట్లో పడుకునేటప్పుడు ఇలా స్ప్రే చేసేసామనంటే ఇంట్లోకి బుద్ధింకలు కానీ, బొల్లులు కానీ, ఏవి నల్ల పురుగులు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఇలా సింక్లో కూడా ఎక్కువగా వస్తుంటాయి కదా బుద్ధింకలు, నైట్లో ఇలా స్ప్రే చేసేయాలి. అంతేకాదు సింక్ కింద కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే బాత్రూంలో కూడా స్ప్రే చేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు బల్లులు ఎక్కడెక్కడ వస్తాయి అనిపిస్తాయో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామంటే ఈ స్మెల్కి అసలు రావు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్